Praise the Lord. Today Sunday 16/2025 आज रविवार, मेरा मतलब आइतवार सुबह 11 बजे को 16 तारीख 2020 पर 5 बरस इन्निकी 16 తేదీ నవంబర్ మాసం 2025 வருஷம் ஞாயிற்றுக்கிழமை காலையில் 11 மணிக்கு ఆయన యేసు ప్రభువారు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అయినను ఈ సంగతి ఆలోచించిన వారెవరు? యెషయా 53వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు మరోసారి గుర్తు చేసుకుందామా? చిరాకు పడమాకండి దేవుడి విషయం. మన అతిక్రమాలు, మనం చేసే పాపాలు, మోసాలు, వ్యభిచారాలు, ప్రతిదీ దేవునికి వ్యతిరేకమైనవన్నీ అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అయినను ఈ సంగతి ఆలోచించేవారెవరు? అవునండి, వాళ్ళ ఆదివారం హ్యాపీగా మొక్క కక్క ఫిష్ లాగిచ్చేయడమే. ఆ వారం అంతా పని పాటుకు వెళ్ళడమో, స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళడమో జరుగుతుంది కదా. ఇవాళైనా ఫ్రెష్గా టీవీ చూస్తూ కూర్చుంటాం, లేకపోతే అలాగా చుట్టాల ఇంటికో లేకపోతే విహారయాత్ర వెళ్ళి వస్తాం. ఇవన్నీ గుర్తురాదు. నీకోసం మనం బతికి ఉండడమే గొప్ప. నీతిగా ఉండమంటున్నాడు ఆయన. ఆయనకి ఏమైనా పూజలు, పునస్కారాలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నిలువు దోపిడీలు ఇమ్మంటున్నాడా? లేదు కదా. నీ హృదయం అడుగుతున్నాడు. అలాంటి దేవుడి గురించి మనం ఒక్క 2-3 నిమిషాలు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. దేవుడే, నిరాకారుడైన దేవుడే మనిషి కోసం మనిషిగా భూమి మీదకి రావడం, మన పాపాలన్నీ మనం అనుభవించాల్సింది పోయి ఆయన శిలువ మరణం పొంది పునరుత్థానుడయ్యాడు. కాబట్టి దేవుని యొక్క మాటని మనం అనుసరిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని తలుస్తూ, ఆయన కట్టడల్ని అంటే ఆయన ఆజ్ఞల్ని చెవి యొగ్గి విని హృదయంలో పదిలపరుచుకుంటే, మన మైండ్లో ఉంచుకుంటే, ఈరోజు వాగ్దానం 1 తిమోతి 5వ అధ్యాయం 22వ వచనం. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొను. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకొను. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ఎలాంటి దేవుడండి? చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, 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 నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు, ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా
ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. దిగటగల ఊబి నుండి పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. దిగటగల ఊబిలో పడి పాపం, మోసం, దగ, వ్యభిచారం ఏవేవి దేవునికి వ్యతిరేకమైనవో మీకు తెలుసు కదా. దాన్నే జిగటగల. నేను జిగటగల ఊపి నుండి వచ్చినోడినే. దాదాపు ఇప్పుడు ఇంచుమించు 35 సంవత్సరాల నుండి దేవుని పరిచర్యలో ఉన్నాను. అంతకుముందు లోకానుసారంగా ఉండేవాడిని. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా. హిమము కంటేను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా. నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు తోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నా కుటుంబంలో ఎంత భయంకరమైన ఇబ్బందులు పెడుతున్నారో. ఇప్పటికీ నా కుటుంబంలో వాళ్ళు నాకేమవుతారు అనేది కాదు, వాట్సాప్ చూడటానికి కూడా వాళ్ళు అదే స్టేటస్ కానీ యూట్యూబ్ కానీ అలాంటి వాళ్ళు అన్నమాట. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలని లోకం ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు? ఒకని అంటే మన చుట్టాలే, మన వాళ్ళే మనకి శత్రువులు అని బైబిల్లో చెప్పింది కదా, నేను అనడం కాదు. అందుకని ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా నేను మాత్రం ప్రశాంతంగా ఇలా గడుపుతున్నా. అయితే నా పాపం ఒప్పుకుంటున్నా. నాని ఇన్నికి కోయిల్కి పోలే. आज मैं ईसा मसीह का मंदिर को चर्ची को गया नहीं, क्योंकि मेरा उम्र बढ़ गया. आधी रात 3 बजे से 5 बजे तक दुआ पढ़ लेता रहो. ஆமா, பாதிராவில் 3 மணிலிருந்து 5 மணி வரைக்கும் அவர் சந்நிதியில், ஆண்டவரோட சந்நிதியில் நான் ஜெபம் பண்ணின்னு இருந்தேன். வயசா பெரிய வயசு. அதுக்கு தான் நான் கோயிலுக்கு போனாலும் போவாகட்டும் ஆண்டவருக்கு தெரியும். இப்போ தான் சொன்னேன் తిమోతి పత్రిక, తిమోతి పత్రిక, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఉదాహరణకి నువ్వు అబద్ధాలు ఎక్కువ చెప్తావు అనుకో, అది మానుకో. యేసు ప్రభు కోసం, ఆయన నీ కోసం నా కోసం రక్తం చిందించాడు కదా. నువ్వు మోసాలు చేయడం నీకు అలవాటు అనుకో, అది మానుకో. పవిత్రుడిగా అంటే అన్నీ ఒకేసారి కాకపోయినా కొన్నైనా మానుకో. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువవు యేసయ్యా. నన్ను నీవు విడువని యేసయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా.
నీ సాక్షిగా ఇళ్ళల్లో జీవింతున్నయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నేను కొందరికి వాక్యం సాగదీసి చెప్పినా, క్లుప్తంగా చెప్పినా కూడా బుర్రకెక్కదు. ఇప్పుడు క్రైస్తవ మ్యాగజైన్లు సువార్త వెలుగు, క్రైస్తవ సమాజం, ఆ పత్రిక దాదాపు ఒక 10 ఏళ్ళుగా కనుమరుగైపోయింది. అదే నరసాపురం నుండి వేపూరి శ్యామ్ సుధాకర్ దాని ఎడిటర్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికల్లో నేను రచయితగా కూడా, ఇంకా క్రిస్టియన్ మ్యాగజైన్ జర్నలిస్ట్గా కూడా సేవలు అందించా. జీతం ఏం కాదు, ఇది నేను స్వచ్ఛందంగా. ఈ మాట ఎందుకంటున్నానంటే, ప్రార్థన చేసుకునేటప్పుడు లేదా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఏంటా 3 రోజుల నుండి ప్రార్థన చేసా, 10 రోజుల నుండి ప్రార్థన చేసా, ఇప్పటివరకు పని జరగలేదు అని నిరాశపడమాకండి. ఆ పత్రిక మహిమా శబ్దం, రాజమండ్రి నుండి వెలువడే ఆ పక్షపత్రిక మహిమా శబ్దం. జి నాగేశ్వరరావు గారు ఆయన ఎడిటర్ పేరు. మంచి భక్తుడు. ఆయన కుటుంబం కూడా మంచి క్రమశిక్షణ గల మంచోళ్ళ గురించి ఎంతసేపు చెప్పినా తప్పులేదు. ఆ మహిమా శబ్దం పత్రిక ఎన్నో పత్రికల్ని అలా వచ్చి అలా మాయమైపోయిన పత్రికలు బోల్ట్ ఉన్నాయి. దాన్ని ఆ మహిమా శబ్దాన్ని తాబేలుతో పోల్చొచ్చు. తాబేలు మెల్లిగా నడుస్తుంటే కుందేలు ఏం చేస్తుంది, నేను పలానా చోటికి వెళ్ళి వచ్చేటప్పటికే ఇది సగం దూరం కూడా రాదు అనేసి, ఈ లోపుగా నిద్రపోదాం అనేసి ముందు పందెం కాసింది. తాబేలా, నాలాగే నువ్వు స్పీడ్గా పరిగెత్తగలవా, ఇదిగో పలానా చోటికి వెళ్తున్నాం, తాళ్ మ్యూజిక్కి వెళ్తున్నాం, నువ్వు నాతో పాటు స్పీడ్కి రాగలవా, రాలేవు అని కుందేలు గర్వపడి నా నడక ఇంతే, ఏదో నా దేవుడిచ్చిన నడకను బట్టి నడుచుకుంటున్నా ఇదే అని తాబేలు నడుస్తూనే ఉంది. ఈ లోపుగా కుందేలు ఏం చేసింది, గవర్నర్ పేట వరకు పరిగెత్తి అబ్బా ఆ తాబేలు వచ్చేటప్పటికి ఇంకొక 2 గంటలు కూడా పట్టుద్ది, ఈ లోపుగా కొనుక్కు తీద్దామని శుభ్రంగా నిద్రపోయింది. దాని గర్వమే దాన్ని కొట్టింది. నిదానమే ప్రధానం. ఆ తాబేలు అలాగ స్లోగా గవర్నర్ పేట ఏంటి, లెనిన్ సెంటర్ ఏంటి, అలంకార్ సెంటర్ ఏంటి అన్నీ దాటుకుంటూ తాళ్ మీదకి వెళ్ళిపోయింది. అలాగే మహిమా శబ్దం ఎన్నెన్నో క్రైస్తవ పత్రికలు ఫాస్ట్గా వచ్చింది. ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతగా రెట్టింపు ఫాస్ట్గా కనుమరుగైపోయింది. ఆయన కూడా చూస్తాడులే, జి శ్యాంబాబు గారు. ఆయన కూడా నన్ను మోసం చేశాడు. పబ్లిక్గా చెప్తున్నా, పరువు నష్టం దావా వేస్తాడా, వేసుకోమను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ పత్రికకు కూడా నేను రచయితగాను తర్వాత జర్నలిస్ట్గాను సేవలు అందించా. ఏదే అభిషేకింపబడ్డ దైవ సేవకుడుగా ఇది చేసుకుంటూనే అది. నన్ను ఎడిటర్లు మోసం చేశారు కానీ వాళ్ళని నేను మోసం చేయాలి, వాళ్ళకి నేను ఉపయోగపడ్డా. చాలు, దేవుడు నాకు ప్రేరేపించిన మాటలది. సరే, ప్రార్థన అనేది వెంటనే జవాబు రాదని కంగారు పడమాకండి. చెప్పానుగా మహిమా శబ్దం పత్రిక అలాగా స్లోగా దానిపైన ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేశారు 2 నెలలుగా, ఇంకా ఏం అవ్వలేదే అని కంగారేం మనం ఏం త్యాగమూర్తులు లేకపోతే ప్రార్థన పరులు అయ్యి ఉంటే అలాంటి ఆలోచన రావచ్చు. దానికి కూడా బైబిల్లో అనేక చోట్ల జవాబు ఉంది. సరే, ముగిస్తున్నాను. నాతో చాలామంది ప్రార్థన సహాయం కోరారు. సిస్టర్స్ అంటే బిడ్డలు, స్త్రీలు.
కనకరత్నం. ఆవిడికి విపరీతమైన అప్పులు. ఇంటి పేరు చెప్పలేదమ్మా, ఇంటి పేరు చెప్పలా, ఏ ఊరు అని చెప్పలా, ఆ ఊరిలో ఎక్కడ అని నేను చెప్పలా. ఆ కనకరత్నం గారికి విపరీతమైన అప్పులు ఉన్నాయి. ఆమె ప్రార్థన చేయమంటే చేస్తూనే ఉన్నాను. ఆమె ఒక 2 ఏళ్ల తర్వాత అబ్బో ఈ ప్రార్థన అనేది కబుర్లకే కానీ జరగదనేసి ఆమె కట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పాపం శాంతి ఆమెకు చాలా బలహీనంగా కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేని పరిస్థితి, ఒళ్ళంతా నొప్పులు, ఇంకా చాలా బాధలు ఉంది. అలాంటి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. కనకరత్నం గురించి కూడా ప్రార్థన చేయండి. శాంతి గురించి ఆమెకు మంచి ఆరోగ్యం, ప్రశాంతత ఇవ్వాలని మీరు దేవుడిని ప్రార్థించండి. నా మట్టుకు నేను ఎవరు చేసినా చేయకపోయినా చేస్తూనే ఉన్నా. అలాగే మైపూడి కృప, ఆమె ఆత్మీయంగాను బలపడాలి, వ్యాపార పరంగాను బలపడాలి అని మీ ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనం ఒకళ్ళకొకళ్ళు ఎంతసేపు ప్రార్థన, ఎంత ఎక్కువ టైం ప్రార్థనకి కేటాయిస్తే అంత మంచిది. అదేవిధంగా గుణదీప్, అతని రాకపోకల్లో చేసే జాబ్లో ఆ యువకుడికి దేవుడు దీవిస్తూ నడిపించాలని. షైనీ, ఆ బిడ్డకు ఏవి అవసరమో ఏది కావాలో మీరు మన దేవుడిని ప్రార్థించండి. షైనీ. అలాగే కమలకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని. వించిపేటలో ఉన్న సునీతారాణి గారికి ఆమెకు శాశ్వత ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఇచ్చి ఆమె రాకపోకల్లో చేసే ఉద్యోగంలో దేవుడు తోడై ఉండునట్లు. మంటి మురళి, డాక్టర్ జి కీర్తన్, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అభిషయ్, ఆ బిడ్డ మంచి జ్ఞాని అవుతాడు. జ్ఞాన వివేకాలు దేవుడు అతనికి ఇవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని. ఇంకా బి నిర్మల గారు, యేసు కృపా నిలయం, బి నిర్మల గారికి దేవుడు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఆమె రాకపోకల్లో, ఆమె జాబ్లో దేవుడు తోడై ఉండాలని. నీరజ, ఆ బిడ్డ ఉన్నత చదువులు చదవాలని. ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి, అవన్నీ చెప్తూ కూర్చుంటే అవ్వదు. కానీ కుప్పిలి లక్ష్మణ, ఇతను ఒక బార్బర్, మూర్ఖుడు అన్నమాట. ఎవరి షేవింగ్కి కానీ క్రాఫ్ట్కి కానీ వెళ్తే ఏ ఎండగా గొడుగు అనమాట. వాళ్ళు ముస్లిం అనుకో, మీ ముస్లింలు ఇలాగా చాలా మంచివాళ్ళు, నమాజ్ బాగా చదువుతారు. క్రిస్టియన్ వెళ్తే మీరు యేసుప్రభుని ముక్తారు, అలాంటి వాడు అనమాట. అతనికి మారు మనసు దేవుడు దయచేయాలని. రొంపివలస గణేష్కు నిజ దేవుడు ఎవరో తెలుసుకునే జ్ఞానం దేవుడు అతనికి ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం, తోత్రం, 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 పరిశుద్ధుడా స్తోత్రం, తోత్రం, 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 తోత్రం. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నవంబర్ 16వ తేదీ 2025వ సంవత్సరం ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక. చాలా పొడుగ్గా ఉంది ఇది ఏం లేదండి. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం చదువుకోండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదువుకోండి. మళ్ళీ చెప్తున్నా, సర్వ కృపానిధియగు దేవుడు
కొంచెము కాలము ఈ వీడియో చూస్తున్న మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. నిశ్చయంగా మీరు స్టేటస్ ద్వారా చూస్తున్నారో, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో, ఫేస్బుక్లో చూస్తున్నారో, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు యేసు నామములో సమృద్ధిగా దీవించాలని ఆశీర్వదిస్తున్నా. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.